ఏపీలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యవహారం వివాదాస్పదమైంది. గుంతకల్లులోని ఇందిరమ్మ కాలనీలో ఆయన మీడియా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు. కొందరు పనిగట్టుకుని తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిని రైలు పట్టాలపై పడుకోబెడతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేనికి భయపడనని అన్నారు. తాను తప్పు చేయనని, చేస్తే బహిరంగంగా రాసుకోవచ్చని చెప్పారు. కానీ తప్పు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఉందా క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా? మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే వ్యాఖ్యలను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ అధిష్టానం తప్పుపట్టింది. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు బుధవారం జయరాంతో ఫోన్లో మాట్లాడారు. పాత్రికేయుల్ని బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు.